వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఈరోజు మనం బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఏం తినాలో తెలుసుకోబోయే ముందు ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలానే లైక్ చేయడం లేదు, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక 10 మెంబర్స్కు అది షేర్ అవుతుంది అనమాట. సో కాబట్టి మీరందరూ కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు. గర్భధారణ అనేది చాలామంది మహిళలకు ఒక జీవితం మార్పు చెందే అనుభవం. గర్భధారణ సమయంలో ఒక మహిళ తన ఆహారాన్ని విధానాన్ని జాగ్రత్తగా ప్రణాళిక చేసుకుంటుంది. అలాగే ప్రసవం తర్వాత కూడా ఆరోగ్యకరమైన ఆహార విధానం పాటించడం కూడా అంతే అవసరం. నిజానికి ప్రసవం తర్వాత అనుసరించవలసిన ఆహార విధానంపై ఇంకా ఎక్కువ శ్రద్ధ అవసరం. ఎందుకంటే తల్లి శిశువుకి చనుబాలు ఇవ్వవలసిన బాధ్యత కలిగి ఉంటుంది. అంతేకాక ఆమె రోజువారీ కార్యకలాపాలకు బలం మరియు శక్తి కూడా అవసరం అవుతుంది. అందువల్ల అన్ని అవసరమైన పోషకాలను కలిగి ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవడం సహాయకరంగా ఉంటుంది. గర్భధారణ సమయంలో తల్లులు చాలామంది బరువు పెరగవచ్చు. సాధారణంగా ప్రసవం తర్వాత తల్లులు అదనపు బరువును తగ్గించుకోవడానికి చర్యలు తీసుకోవాలని కోరుకుంటారు. పోషకరమైన ఆహారం దానిని సాధించడంలో కూడా సహాయపడుతుంది. ప్రసవం తరువాత స్త్రీలో పాలిచ్చే సమయం ప్రారంభమవుతుంది. కాబట్టి ఆమె శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు జరుగుతాయి. ప్రసవం తరువాత తీసుకునే ఆహారం సరిగ్గా చనుబాలివ్వటానికి సహాయాన్ని అందించే పోషకాలను కలిగి ఉండాలి. ఎందుకంటే ఇది నవజాత శిశువుకు పోషకాహారం అందే ఒక మార్గం అన్నమాట. ఈ వ్యాసం తల్లి మరియు శిశువులకు ఉపయోగకరంగా ఉండే ఆహార పదార్థాలను మరియు పోషకాల గురించి వివరిస్తుంది. సాధారణ ప్రసవం తర్వాత ఆహార విధానం ఎలా ఉండాలో చూద్దాం. సాధారణ ప్రసవం, దీనిని యోని ప్రసవ విధానం అని కూడా పిలుస్తారు. దీనిలో యోని ద్వారా శిశువు బయటకు వస్తుంది. ఇది డెలివరీలో అత్యంత ప్రమాదరహిత పద్ధతి మరియు దీనిలో తల్లి లేదా బిడ్డకు ఎక్కువ సమస్యలు కలగవు. అయితే తల్లి బిడ్డ జన్మించిన తర్వాత తన బలాన్ని తిరిగి పొందాలి అంటే మరియు బిడ్డకు సరిగ్గా తగినన్ని పాలు అందించాలి. ఈ అవసరాలను తీర్చడానికి ఈ ఆహారం ఈ క్రింది అంశాలను కలిగి ఉండాలి. కార్బోహైడ్రేట్లు అంటే పిండి పదార్థాలు అన్నమాట. కార్బోహైడ్రేట్లు కొత్తగా తల్లైన స్త్రీలకు తగ్గిపోయిన శక్తిని అందించడానికి అవసరమైన పోషకాలు. అయినప్పటికీ తినేటప్పుడు సరైన కార్బోహైడ్రేట్లు ఎంచుకోవడం ముఖ్యం. హోల్ గ్రెయిన్ వీట్ బ్రెడ్, తృణధాన్యాలు మరియు ఇతర ఆరోగ్యకరమైన పిండి పదార్థాలను ఆహారంలో చేర్చాలి. ప్రోటీన్లు ప్రసవం తర్వాత సాధారణంగా సులువుగా జీర్ణం అయ్యే ప్రోటీన్లు సిఫారసు చేయబడతాయి. లీన్, మెత్తని చికెన్, గుడ్లు, చేప మరియు పప్పులు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్లు ఆకలి తీరిన భావనను కలిగిస్తాయి మరియు బరువును తగ్గించుకోవాలనుకునే తల్లులకు కూడా ఇవి అవసరం. ఫైబర్లు అంటే పీచు పదార్థాలు. ప్రసవం తర్వాత తరచుగా మహిళలు మలబద్ధకాన్ని అనుభవించవచ్చు. ఫైబర్లు అధికంగా ఉండే ఆహార వనరులైన ఓట్ మీల్, అవిసె గింజలు లేదా యాపిల్ పళ్ళు, మామిడి వంటి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పండ్లు లేదా కూరగాయలు మొదలైనవి ప్రసవం తర్వాత సమతుల్య ఆహారానికి చాలా అవసరం. పాల ఉత్పత్తులు, పాలు, చీజ్ మరియు పెరుగు వంటి పాల ఉత్పత్తులు, ఇవి కాల్షియంకు కూడా గొప్ప వనరులు. తల్లి మరియు బిడ్డ కోసం చాలా ముఖ్యమైనవి. శాకాహారులు లేదా లాక్టోజ్ అసహన ఉన్న తల్లులు లేదా లాక్టోజ్ అసహనత ఉన్న బిడ్డ తల్లులు శాకాహార ఉత్పత్తులను ఎంచుకోవచ్చు. తాజా పళ్ళు మరియు కూరగాయలు. తల్లులు ప్రసవం తర్వాత వారి ఆహారం నుండి తగినంత విటమిన్లు మరియు ఖనిజాలు లభించడానికి తగినన్ని పండ్లు మరియు కూరగాయలు తీసుకోవాలి. న్యూట్రిషనిస్టులు ప్రసవం తర్వాత తల్లులు రోజుకు 5 సార్లైన పళ్ళు తీసుకోవాలని సిఫార్సు చేస్తారు. శస్త్రచికిత్స ద్వారా ప్రసవం జరిగిన తర్వాత ఆహారం ఎలా ఇవ్వాలో చూద్దాం. ప్రసవ సమయంలో సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు శస్త్రచికిత్స ద్వారా ప్రసవం చేయడం అంటే సిజేరియన్ డెలివరీ లేదా సి సెక్షన్ సాధారణంగా సిఫార్సు చేయబడుతుంది. సిజేరియన్ డెలివరీ శిశువు మరియు తల్లి పట్ల అదనపు జాగ్రత్త అవసరం. శరీరం దాని శక్తిని తిరిగి పొందటానికి ప్రసవం తర్వాత తల్లి సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. శస్త్రచికిత్స ప్రసవం తర్వాత ఆహారంలో చేర్చవలసిన పోషకాలు చూద్దాం. అవి అధిక ఫైబర్ గల ఆహారం. సిజేరియన్ డెలివరీ తరువాత తల్లులు పాస్తా లేదా జంక్ ఫుడ్ వంటి ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇటువంటి ఆహారాలు ఉబ్బరం మరియు మలబద్ధకం కలిగించే అవకాశం ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఈ పరిస్థితులను నివారించడానికి మరియు మల విసర్జన సులభతరం చేయడానికి సహాయపడతాయి.
ప్రోటీన్లు ఆహారంలో ప్రోటీన్ తగినంత మొత్తంలో చేర్చడం వలన శస్త్రచికిత్స తర్వాత గాయం నయమయ్యే ప్రక్రియలో సహాయపడుతుంది. ప్రోటీన్లు కణజాలం యొక్క నిర్మాణం మరియు మరమ్మతులో పాల్గొంటాయి. ఇవి శస్త్రచికిత్స యొక్క గాయం నయం అవ్వడానికి సహాయపడతాయి. ఇవి శస్త్రచికిత్స తర్వాత శరీరం యొక్క కండర ద్రవ్యరాశిని కూడా నిర్వహించడంలో సహాయపడతాయి. చేపలు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి మరియు గుడ్లు వంటివి ఆహారంలో తీసుకోవడం వలన ప్రసవం తర్వాత అవసరమైన ప్రోటీన్లు అందిస్తాయి. ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు. కొన్ని సందర్భాలలో సిజేరియన్ పద్ధతిలో ప్రసవం జరిగిన సమయంలో తల్లికి ఎక్కువగా రక్తస్రావం అవుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలను నిర్వహించడానికి మరియు డెలివరీ ప్రక్రియలో కోల్పోయిన రక్తాన్ని భర్తీ చేయడానికి ఐరన్ చాలా అవసరం. గుడ్డు, పచ్చసొనలు, ఆక్రోటు కాయలు, బాదం పప్పులు మొదలైన ఐరన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను చేర్చాలి. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు అంటువ్యాధులపై పోరాడడంతో సహాయపడే విటమిన్ సి కొత్తగా తల్లి అయిన వారికి అవసరం. ఈ విటమిన్ యొక్క యాంటీ ఆక్సిడెంట్ లక్షణం కణజాల మరమ్మత్తు ప్రక్రియను మెరుగుపరచడానికి మరియు కణజాల నష్టాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లు మరియు కూరగాయలు, నిమ్మకాయలు మరియు కివి వంటివి కొత్తగా తల్లి అయిన వారికి ఇచ్చే ఆహారంలో చేర్చాలి. కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు. పాలు లేదా పాల ఉత్పత్తులు సాధారణంగా కాల్షియంను అధిక మొత్తంలో కలిగి ఉంటాయి. ఇది ఎముకలు పటిష్టం కావడానికి మరియు రక్తం గడ్డకట్టడానికి అవసరం. చీజ్, టోఫు, పెరుగు వంటి పాల ఉత్పత్తుల్లో తగినంత మొత్తంలో కాల్షియం ఉంటుంది. పాల ఉత్పత్తుల్లో పాటుగా బచ్చల కూరలో కూడా కాల్షియం అధిక మొత్తంలో ఉంటుంది. చనుబాలు ఇచ్చే తల్లులు మంచి ఆరోగ్యం మరియు వారి బిడ్డ ఎదుగుదల కోసం తగినంత మొత్తంలో కాల్షియంను తీసుకోవాలి. ప్రసవం తర్వాత తీసుకోవాల్సిన ఆహారం కోసం భారతీయ ఆహార విధాన ప్రణాళిక. భారతీయ వంటకాల్లో మసాలా దినుసులు మరియు మూలికలను ఉపయోగించడం సాధారణం. ప్రసవం తర్వాత ఆహారంలో ఈ మసాలా దినుసులు చేర్చితే అవి అద్భుతాలను చేయగలవు. భారతీయ పోస్ట్ డెలివరీ ఆహారం సాధారణంగా ఈ క్రింది పదార్థాల వినియోగాన్ని సిఫార్సు చేస్తుంది. అవేంటంటే పసుపు. ఇది అనేక విటమిన్లు, పొటాషియం, ఫైబర్, మ్యాంగనీస్ మరియు మెగ్నీషియం యొక్క మూలంగా ఉంటుంది. భారతీయ వంటలో పసుపు ఒక ప్రామాణిక పదార్థం మరియు అంతర్గత మరియు బాహ్య గాయాలు చికిత్స కోసం ఇది ఉపయోగపడుతుంది. పసుపు వాపు తగ్గించడానికి సహాయం చేయగలదని అధ్యయనాలు సూచిస్తున్నాయి మరియు ప్రసవం తర్వాత ఏర్పడిన గాయాలను తగ్గించడంలో సహాయపడుతుందని భావిస్తారు. అయినప్పటికీ దీని గురించి తెలుసుకోవడం కోసం మరిన్ని అధ్యయనాలు ఇంకా నిర్వహించాలి. ఎండబెట్టిన పొడి అల్లం. ఎండబెట్టి పొడి చేసిన అల్లంలో విటమిన్ ఇ మరియు అనేక ఖనిజాలు ఉంటాయి. దీనికి వాపు నిరోధక ప్రభావం ఉంటుంది మరియు ఒక మోస్తరు మొత్తంలో దీనిని ఆహారంలో చేర్చాలని సూచించబడుతోంది. కాయధాన్యాలు. భారతీయ ఆహార విధానం యొక్క ముఖ్యమైన భాగం కాయధాన్యాలు. పప్పు ప్రోటీన్లు, ఫైబర్లు, ఖనిజాలు మరియు విటమిన్లలో అవి సమృద్ధిగా ఉంటాయి. అవి శరీరంలో కొవ్వు పేరుకుపోవడాన్ని నిరోధిస్తాయి మరియు జీర్ణక్రియను కూడా సులభతరం చేస్తాయి. ప్రసవం తర్వాత ఆహారంలో పప్పులను చేర్చితే అవి బరువు తగ్గుదలను సాధించడంలో సహాయపడతాయి. వాము. ఈ విత్తనాలను సాధారణంగా హిందీలో అజ్వైన్ అని పిలుస్తారు. ఆయుర్వేదంలో వాము ప్రసవం తర్వాత తల్లులలో చనుబాలను పెంచుతుందని చెబుతారు. ఈ విషయంలో అధ్యయనాలు ఇంకా నిర్వహించవలసిన అవసరం ఉంది. ఇది కాక వివిధ అధ్యయనాలు వాముకు యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీసెప్టిక్ లక్షణాలు ఉన్నాయని, అవి తల్లి మరియు శిశువులకు ప్రయోజనకరంగా ఉంటాయని సూచిస్తున్నాయి. కాబట్టి ప్రసవం తర్వాత తీసుకునే ఆహారంలో వీటిని చేర్చాలని సిఫార్సు చేయబడుతుంది. మెంతులు లేదా మెంతి విత్తనాలు కాల్షియం, ఐరన్, విటమిన్లు మరియు ఖనిజాలకు గొప్ప వనరుగా ఉంటాయి. ఈ పోషకాలు తల్లి మరియు బిడ్డకు తగినంత మొత్తాలలో అవసరం. ఈ పోషకాలు మెంతి టీని పాలిచ్చే తల్లులకు ఒక ముఖ్య పానీయంగా చేస్తాయి. రాగులు. వీటిని ఫింగర్ మిల్లెట్ అని కూడా పిలుస్తారు. ఇవి ఐరన్ మరియు కాల్షియం యొక్క అద్భుతమైన వనరులు. ఈ రెండు డెలివరీ తర్వాత అధిక మొత్తంలో అవసరమైన పోషకాలు. పాలు మరియు పాల ఉత్పత్తులకు అలర్జీకి తల్లులు రాగులు మంచి ప్రత్యామ్నాయంగా సహాయపడతాయి. ప్రసవం తర్వాత నివారించవలసిన ఆహారాలు. ప్రసవం తర్వాత తల్లి మరియు బిడ్డ సరైన పోషకాలను తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రసవంతర కాలంలో అనారోగ్యకరమైన ఆహారాలను తినడం వలన తల్లి, బిడ్డ ఇద్దరిలోనూ తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. ప్రసవం తర్వాత నివారించవలసిన ఆహారాలు మనం చూద్దాం.
కార్బోనేటెడ్ పానీయాలను నివారించడం ఉత్తమం, లేకపోతే అవి గ్యాస్ను కలిగిస్తాయి. సాధారణంగా అటువంటి పానీయాలకు కృత్రిమ స్వీటెనర్లను కూడా కలుపుతారు. అవి నవజాత శిశువుని హాని కలిగించవచ్చు. టీ మరియు కాఫీ వంటి అధిక మొత్తంలో కెఫిన్ ఉండే పానీయాలు డీహైడ్రేటింగ్ చర్యలు చూపిస్తాయి మరియు మూత్ర విసర్జన రేటును పెంచుతాయి. కాఫీన్ పిల్లల అభివృద్ధిలో లోపాలకు కూడా దారితీస్తుంది కాబట్టి అలాంటి ఆహారాలను ప్రసవం తర్వాత తక్కువగా తీసుకోవాలి. ప్రసవం తర్వాత మద్యపానం పూర్తిగా మానివేయాలి, ఎందుకంటే ఇది చనుబాలను తగ్గిస్తుంది మరియు నవజాత శిశువు అభివృద్ధిలో లోపాలకు దారితీస్తుంది. కందిపప్పు, రాజుల చిక్కుళ్ళు, శనగలు, పచ్చి బఠానీ వంటి ఆహారాలను ప్రసవం తర్వాత క్రమముగా ఆహారంలో చేర్చాలి. ప్రసవమైన మొదటి 40 రోజులలో క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ, బెండకాయలు మరియు ఉల్లిపాయలు వంటివి నివారించడం మంచిది, ఎందుకంటే అవి ఉబ్బరం కలిగించవచ్చు. వేయించిన ఆహార పదార్థాలు జీర్ణం కావడం కష్టం మరియు అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు కలిగిస్తాయి కాబట్టి వాటిని నివారించడం ఉత్తమం. సిజేరియన్ డెలివరీ విషయంలో ముఖ్యంగా మధుమేహంతో బాధపడే తల్లులలో ప్రసవం తర్వాత దశలో అన్నం తీసుకోవడాన్ని నివారించడం ఉత్తమం. అన్నంలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి మరియు అవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఇది గాయం యొక్క చికిత్స ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. బ్రౌన్ రైస్, పట్టని బియ్యం తినవచ్చు, ఎందుకంటే ఇది అవసరమైన శక్తిని అందిస్తుంది మరియు తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది. తయారుగా ఉన్న ఆహార ఉత్పత్తులు, ప్రత్యేకంగా కెండ్ చేప మరియు మాంసాలలో సోడియం ఎక్కువగానే ఉండటంతో పాటు ప్రిజర్వేటివ్లు కూడా ఉంటాయి. అటువంటి ఆహారాలలో ఉండే అధిక సోడియం రక్తపోటును పెంచగలదు మరియు అది తల్లి బిడ్డలకు హాని కలిగిస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.